ఫ్రెండ్స్, ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. పగలు లేదు, రాత్రి లేదు, ఆకాశం లేదు, భూమి లేదు, నథింగ్ ఎగ్జిస్టెడ్. కానీ ఆ శూన్యంలో ఒకడున్నాడు. ఆయనే మహాదేవుడు. శివపురాణంలో చెబుతుంది ఏంటంటే, ఆది కాలంలో అన్ని శూన్యంలో వెళ్ళిపోతున్నప్పుడు సడన్లీ మహాదేవ మేనిఫెస్టెడ్ హ్యాజ్ ఏ సుప్రీం ఎనర్జీ. ఆయన నుంచే బ్రహ్మ పుట్టాడు, ఆయన నుంచే విష్ణువు పుట్టాడు. కానీ బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు సుప్రీం అని వాదనలు స్టార్ట్ అయ్యాయి. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఒక అనంత జ్యోతి స్తంభం వారి ముందు ప్రత్యక్షమైంది. ఆది లేదు, అంతం లేదు. బ్రహ్మ పైకి వెళ్ళాడు, అంతం కనిపించలేదు. విష్ణు కిందకి వెళ్ళాడు, మొదలు కనబడడం లేదు. అప్పుడు ఇద్దరు రియలైజ్ అయ్యారు, ఈ జ్యోతి స్వరూపమే శివలింగం అని. శివుడే గొప్ప అని యూనివర్స్ అంతా డిక్లేర్ చేసింది. అందుకే ఈరోజు కూడా శివలింగం అనే రూపంలో మనం మహాదేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అదే శాశ్వతం, అదే అనంతం. నెక్స్ట్ ఎపిసోడ్లో దక్షయజ్ఞంలో సతీదేవి కథ ఎలా ప్రారంభమయ్యిందో చెప్తాను, మిస్ అవ్వకండి. ఓం నమః శివాయ.